ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. 5 minutes లో అరెస్ట్ అన్నాడు. 10 minutes అనే కాల్ చేయడేంటి? విక్కీ, కంగారు పడుకో. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలియదు కదా. తను తన పై ఆఫీసర్తో ఉంటే కాల్ చేయడం కుదరదు కదా. టైం చూసుకొని కాల్ చేస్తాడులే. అదిగో కాల్ చేశాడు, మాట్లాడు. చెప్పు రవీందర్, జయసింహ అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ అయ్యేది మా డాడ్ కాదరా ఈడియట్, నువ్వు. ఏమైంది విక్కీ? చరణ్ ఫోనా? అవును, చరణ్నే. మా డాడ్ మీతో బిజినెస్ చేయనందుకు మా ఇంట్లోకి దొంగల్లా చొరబడిపోయి మా సిస్టమ్స్ అన్ని కరప్ట్ చేస్తారా? ఇది మీ అబ్బాయికి న్యాచురల్గా ఉన్న బుద్ధా, మీ నుంచి వారసత్వంగా వచ్చిన బుద్ధా? హే చరణ్! ఏ నోర్మోయ్, తెరా, నీకు ఎవరో ఒకరింట్లోకి దొంగలా వెళ్లే బుద్ధేంట్రా? అప్పుడు వారాహి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి చీర కాల్చేశావు. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి మా ఫైల్స్ అన్ని మార్చేశావు. అసలు మీది దౌర్జన్యం అనాలా, దుర్మార్గం అనాలా? అరే, మీకు నచ్చితే మేము బిజినెస్ చేయాలా, నచ్చకపోతే మానేయాలా? రేయ్, ఎవడన్నా మీతో కలిసి వ్యాపారం చేస్తే అది పార్ట్నర్షిప్ అవుతుంది. వేరే వాడిని మీ వ్యాపారంలోకి లాక్కొస్తే అది ఓనర్షిప్ అవుతుంది, అది వర్క్మెన్షిప్ అవుతుంది. లుక్ చరణ్, నా ముందు నా కొడుకుని ఏమీ అనద్దు. మీ ముందు అనద్దని నాకు చెప్పడం కాదంటీ, మీ వెనక ఇలాంటి వెధవ పనులు చెయ్యొద్దు అని ముందు వాడికి చెప్పండి. లేదంటే మీరు ఆ ఫోన్ ముందు నుంచి పక్కకు వెళ్ళిపోండి. విక్కీ నా ప్రాణం. ప్రాణం అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ఆంటీ. నిప్పుల్లోకి దిగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం, కొండ మీద నుంచి దూకుతూ ఉంటే క్లాప్స్ కొట్టడం లాంటి ఎంకరేజ్మెంట్స్ ఇవ్వకూడదు కదా. నాకెందుకు అనిపిస్తుందా ఆంటీ, విక్కీ మీ సొంత కొడుకు కాదేమో అని. హే చరణ్! హే తాడి మట్టయ్యా, నర్మరా రే, నువ్వు రేవులో తాడి చెట్టులా అంతెత్తు పెరిగావు గాని నీ వల్ల ఒక్కడి జీవితమైనా బాగుపడిందరా? ఎప్పుడు ఎవరో ఒకళ్ళని నాశనం చేయడం నీ లైఫ్లో పెట్టుకున్న గోలా అది? రేయ్, నీకు చేతనైతే 10 మందికి మంచి చెయ్యి. రేపు నువ్వు పోతే నీతో పాటు పైకొచ్చేది, ఇక్కడ నీకు పనికొచ్చేది అదేరా. ఇదిగో, నువ్వు నాకు నీతులు చెప్పకు, మొంటెక్కుతుంది. అంతేరా, నువ్వు మారవు, నీకు మంచి పనికి రాదు. చివరిగా నీకు ఇదే చెప్తున్నాను, త్వరలోనే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. నువ్వు చేసింది మామూలు నేరం కాదు. హే, నువ్వు నన్నేం చేయలేవు. అవునా? అయితే ఉండరా, అలాగే వెయిట్ చేస్తూ ఉండు. శిక్ష పడ్డాక అప్పుడు మాట్లాడుకుందాం.
నేనన్నీ ప్రాపర్ గానే చేశాను. ప్రాపర్గా చేస్తే ఎందుకు ఇలా తప్పులుంటాయి? ఇదంతా ఈ వారాహి చేసింది. మన దగ్గర నుంచి కమిషన్ వస్తుందని ఆశపడి. సార్ ఎస్ సో ఇతను విక్కీ అనే పర్సన్ కి వీడియో కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చూపించాడు సార్. ఇతను కలిసి ఈ ల్యాప్టాప్ లోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ చేశారు. నేను తొందరపడి వారాహిని అనుమానించాను. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. కరెక్ట్ గా నిజం మాత్రమే చెప్పు. సరే మేడం, చెప్తాను. కానీ ఆ తర్వాత రేఖా మేడం గారి వల్ల ఏ ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. తను నీ మీద చెయ్యి కాదు కదా, చూపు కూడా వేయలేదు. పద. మా కాందాన్ ఎంత గొప్పదో ఎంత పెద్దదో తెలుసా? అలాంటి కాందాన్లోకి ఇలాంటి క్రిముల్లా చొరబడిపోతే మొత్తం అందరికీ ప్రాబ్లమే. మా ఇంటి గుమ్మం కూడా తొక్కే అర్హతే లేదు తనకి. తను చేసిన నేరానికి వెంటనే తనకి శిక్ష పడిపోవాలి. వెంటనే ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే మేడం, ఇప్పుడే రాస్తాను. మేడం, మీ పూర్తి పేరు చెప్పండి. ఈ వారాహికి ఈ సతీష్ గడు ఎక్కడ దొరికేశాడు? ఎస్ఐ ఎఫ్ఐఆర్ రాశాక వచ్చుంటే బాగుండేది. హాసిని మీద కేసు బుక్ అయ్యేది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎఫ్ఐఆర్ రాయటానికి వీల్లేదు. కృష్ణమ్మ పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు. తెలుసమ్మా. కృష్ణమ్మ పిల్లల గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది ఈ ఊళ్ళో. కానీ తెలిసిన వాళ్ళకో న్యాయం, తెలియని వాళ్ళకో న్యాయం ఉండదు కదా. అందుకే ఎఫ్ఐఆర్ రాయాల్సిందేనమ్మా. కానీ సార్, మీరింకా ఆ ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా? హలో, ఓకే ఓకే, సరే, నేను చూసుకుంటాను. చూడమ్మా, మేం ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళ కోసం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం. వాళ్ళు చాలా రోజుల కిందటే ఈ ఊరు నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారంట. ఇప్పుడు నిడదవోల్ దగ్గర అట్లపాడు అనే విలేజ్లో ఉన్నారని తెలిసింది. వాళ్ళని తీసుకొచ్చేసరికి సాయంత్రం అవుతుంది. కానీ ఈవిడ వాళ్ళు వచ్చే వరకు ఆగనంటుంది. ముందు ఎఫ్ఐఆర్ రాసిస్తే సైన్ తీసుకొని కాపీ తీసుకుంటానంటుంది. అందుకే ఎఫ్ఐఆర్ రాయడం మొదలుపెట్టానమ్మా. సార్, మీరు ఎఫ్ఐఆర్ రాయటం ఒక 10 నిమిషాలు ఆపగలరా? ఎందుకు ఆపాలి? ఎఫ్ఐఆర్ రాసేస్తే హాసిని మీద కేసు బుక్ అయ్యి కోర్టుకు వెళ్తుందనా? చేసిన నేరం కళ్ళ ముందు బయట పెడుతున్నా ధైర్యంగానే మాట్లాడుతున్నావే. సో మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే ఒక్క 10 నిమిషాలు నేను ఈ రేఖతో కొన్ని విషయాలు తేల్చుకోవాలి. ఓకే, మాట్లాడుకోండమ్మా. ఇలాంటి విషయాల్లో మీరు కాంప్రమైజ్కి వచ్చేస్తే మాకు చాలా శ్రమ తగ్గుతుంది. నేను కాంప్రమైజ్ చేసుకునే పొజిషన్లో లేను సార్. కండిషన్స్ పెట్టే రేంజ్లో ఉన్నాను. రేఖ, నీతో మాట్లాడాలి, పద.